ఫస్ట్ మొదటి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అది అప్ప చేస్తున్నాడు మన తారజున్ను ఎస్ఎన్ ప్రైడ్ మార్ట్ బోర్డు ఇరిగిపోయింది. ఏం చేస్తున్నాడా? చీమల జ్వరాలు వచ్చినాయి. ఇంజక్షన్ ఇస్తున్నావా? జై శ్రీరామ్. చూసారా మా ఆకాశంలో మబ్బులను చీల్చుకుంటూ సూర్యుడు బయటకు వస్తున్నాడు. వర్షం పడనియా నేను అని చెప్పేసి బయటకు వస్తున్నాడు. చూసండి. హే గైస్, వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ వ్లాగ్స్. మార్నింగ్ జున్నాని విన్నాని హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయి పెట్టది. అమ్మ మన పూరి జగన్నాథ్ రథయాత్ర వ్లాగ్ చూస్తుంది. మీకు కూడా కవే చేస్తారా? ఓకే రైట్. 5 నిమిషాల కింద సమయం అయితే చూద్దాం ఇవాళ ఏం చేద్దాం. ఎటు పోదాం? సండే రోజు వల్ల. సో నేను స్పెషల్ వీడియో ఉంటే చేస్తారు. కొత్త ప్లేస్కి వెళ్దామా లేకపోతే ఇంకేమైనా చేద్దాం. మీరు కింద కామెంట్ చేయండి ఎలాంటి వీడియో చేయమంటారు చెప్పేసి. ఎందుకంటే డైలీ బ్లాగ్ అంటే నేను రొటీన్ ఏం చేస్తారో అవే చూపెట్టారు కనుక మీరేమన్నా కామెంట్ సెక్షన్ చెప్తే దాన్ని బట్టి కూడా నేను కొత్త ప్లేసెస్ విజిట్ అవ్వడమా, మంచి లొకేషన్ మీకు చెప్పడమా చేస్తుంటాను. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఏం చేస్తావు? ఆయిల్ తో పూరి పెడితే టప్ టప్ పట్టదా? దానికి ఏం చేయాలి దానికి? పైన టప్ టప్ అన్నదా? అలా నీళ్ళు ఉన్నాయి. అది ముకుళ్ళు అంటది బేటా. ఇంట్లో అన్నది ముకుళ్ళ నీళ్ళు ఉన్నాయి అనుకో, మనం గొలిస్తాం కదా, పచ్చి ఉంటే మాత్రం అప్పుడు టప్ టప్ అంటది. మా విన్నాని పూరి గొలిస్తాలట. ఆ పూరి నీళ్ళు అటెండ్ అయితే టప్ టప్ అంటాడట. ఫ్యాన్ వేద్దాం అని చెప్పేసి అమ్మతో ఫ్యాన్ వేయించుకున్నాడు. పైన ఫ్యాన్ వేసుకున్నాడు. అది ముకుళ్ళు వేసేటప్పుడు నీళ్ళు టప్ టప్ ఉంటది. ఇంట్లో వేసుకుంటే కాదు, తెలుసా? అర్థమైందా ఫ్రెండ్స్? చూసారా, ముగ్గురు వేసినప్పుడు నీళ్ళు ఉంటే టప్ టప్ మీద పడుతుంది కదా, పళ్ళలో కూడా నీళ్ళు ఉంటే పడతాయి అని చెప్పేసి మా విన్నాను వచ్చి ఫ్యాన్ వేసుకో అని చెప్పి చెప్తున్నాడు అన్నట్టు. సమయం వచ్చి 9:35. అన్న ఏం చేస్తాడు? వావ్, ఏం చేస్తున్నావు? అప్ప చేస్తున్నాడు మన తారక్ జున్ను. జాగ్రత్త. తారక్ జున్ను ఇక్కడ ముగ్గురులో అప్పాలు చేస్తున్నాడు అనమాట. పూరీలు చేస్తున్నాడు. తారక్ జున్ను పూరీలు చేస్తున్నాడు. ఎన్ని పూరీలు చేసినప్పుడు అనుకో జున్ను? జున్ను ఎన్ని పూరీలు చేసినా? 4 పూరీలు చేసినావా? 5th పూరి. జున్నేమో పూరీలు చేయడానికి రెడీ ఉన్నాడు. మా విన్నేమో పూరీలు తినడానికి రెడీ ఉన్నాడు. ఓకేనా? రెడీయా పూరీలు? జున్నాని పూరీలు చేసి అయిపోయింది. 5 పూరీలు చేసింది అనమాట. తిందాం ఇక. సండే ఇంకా చూసారా బయట వర్షం, నో వర్షం. చూసారా మార్నింగ్ ఎర్రటి ఎండ ఉండే, ఆ ఎర్రటి ఎండ సూర్యుడు రాకుండా అయితే మబ్బులు కప్పేసినాయి. వర్షం అయితే లేదు. ఇక దానిమ్మ పూలు అయితే ఈ విధంగా వచ్చినాయి. స్టేజ్ పూరి తెచ్చుకున్నాడు. ఏం కావాలి ఇప్పుడు? సరిపడే దగ్గర కూలర్ వేసుకున్నాడు. ఇప్పుడు వచ్చి కూలర్ వేసుకున్నాడు విన్నాని. అది వాతావరణం కూల్ అయింది. విన్నాని వచ్చి కూలర్ వేసుకున్నాడు. నువ్వెంత పని చేసినావు బయట? విన్ను నాన్న వేసుకుంటే జున్నాని పని చేస్తాడు. ఎంత చల్లగానే ఉండే వాతావరణం చల్లగా ఉంది. మా విన్నాని మొత్తం కూలర్ వేసుకున్నాడు. జున్నాని కూడా వేసుకున్నాడు. మరి నాకేది బేట? వేర్ ఇస్ మై ప్లేట్? సో జున్నా నాకు చేస్తున్నాడు. విన్నాని కర్రీ అద్దా? కర్రీలో కూడా తింటావు నువ్వు? ఎందుకట్లా? కర్రీ పెట్టుకొని తినాలి. గో అట్లా ఇస్తారా? ప్లేట్లో తీసుకొచ్చి ఇవ్వాలి. ఓకేనా? ప్లేట్లో తీసుకురా. అది నీకే కదా, అది నువ్వు తిన్నది. సండే స్పెషల్ పూరి. ఏం కర్రీ పెట్టది? కర్రీ ఏం కర్రీ తెలియదా? అడగలే కర్రీ ఏం కర్రీ? నానమ్మకి తెలియదు మరి? నానమ్మకి తెలియదు మీద తింటారు. అయినా తింటారు వాళ్ళు. ఫస్ట్ పెద్దవాళ్ళకి పెట్టిన తర్వాత మనం తినాలి. అర్థమైందా? ఫస్ట్ ఇంట్లో వాళ్ళని పెద్దవాళ్ళు పెట్టిన తర్వాత మనం తినాలట. అర్థమైందా? ఏం చేసినా మా అమ్మ ఫస్ట్ తినేసి నాకు పెట్టేది. అమ్మ తిన్నదా? మీరే తింటారు ఫస్ట్. తిన్నదా అమ్మ? ఫస్ట్ పెద్దవాళ్ళు తిన్న తర్వాత మనం తినాలట. ఏం తిన్నాడు? ఉన్నా కట్ అయిందా? హెయిల్ కట్ అయిందా? ఎట్లా కొరుకున్నావు? పెట్టే ఎడా ఏ చేయాలి కొరుకున్నావు? చలో పూరి వచ్చింది అమ్మకి. ఆయిల్ కొరుకున్నావా? మా విన్నాను చూసేలా పూరి కొరకపోయి చేయలు కొరుకున్నాడట. మనకు పూరి వచ్చింది కానీ నేను కూడా తింటే ఇప్పుడు. నేను పైన, మీరు కింద వచ్చి తింటే పైన వచ్చాను. యాక్చువల్ పైన కూర్చొని తినదు, కింద కూర్చొని తినాలి. ఏం చేస్తున్నాడా? చీమల జ్వరాలు వచ్చినాయి. ఇంజక్షన్ ఇస్తున్నావా? మరి చీమలు వస్తానయా? చీమల నీళ్ళు కొడతాడు. అది తీసేసినావు ఎందుకు? మళ్ళీ ఇంజక్షన్ బయటకు గుంజేసిండు. ఏంటి అవి? చీమలు వచ్చి కొక్కుతాయి. నువ్వు చీమల నీళ్ళు వస్తే చీమలు వచ్చి కొక్కుతాయి. మళ్ళీ నేను కొరకనియా? చచ్చిపోయేది చంపేది చీమల్ని ఏమన్నా అంటేనే, మనని ఏమన్నా అంటేనే మనం మ్యాచ్ చేయాలి. మనం ఎప్పుడు వట్టి అనొద్దు. ఓకేనా? గురుగుల చీమలున్నాయా? ఏం గురుగుల చీమలున్నాయి? సండే చదువుకోమంటే ఆయన ఫోన్ పట్టుకొని జున్నానే అమ్మ దగ్గర కూర్చున్నా. ఇట్లా అట్లా ఫోన్ చదువుతాను. చూడండి సమయం 10:40. నేను బయటికి వెళ్తున్నాను. వర్షం పడట్లేదు, మళ్ళీ ఎండ కొడుతుంది బాగా.
మా పిట్టలు ఎలా ఇట్లా ఎగురుతున్నాయి ఇక్కడ, మస్తు శబ్దాలు చేస్తున్నాయి. ఎందుకు పిట్టలకి ఏమైనా ఆహారం పెడతారా? ఆదివారం రోజు చూసారు కదా మంగళ షాప్ ముంగట. జనరల్ అయితే ఏరియా మొత్తం ఫుల్ బిజీ ఉంటుంది వర్కింగ్ డేస్ లలో. ఇది వచ్చేసి మనకి లోకల్ హ్యాండ్ ఎంపోరియా ఉంది, అండ్ అటు పోతే కమల్ సెలక్షన్స్. ఇది బిఎస్ఎల్ ఆఫీస్ బిల్డింగ్ ఇటు సైడ్. ఈ రోజు చూసారా ఎంటీగా ఉంది మొత్తం, ఎవరు లేరు, ఓన్లీ బండ్ల మీద వెళ్ళేటాలో వెళ్తున్నారు అనమాట. సండే వస్తే ఇట్లా మొత్తం ఖాళీ ఖాళీ ఉంటుంది మొత్తం రోడ్స్ అన్ని. చూసారు కదా ఇటు సైడ్ వెళ్దాం, డైరెక్ట్ టవర్ సర్కిల్ దగ్గరికి వెళ్తుంది. ఈ ఏరియా మొత్తం కూడా అంటే లేబర్ అడ్డా కూడా అంటారు. ఇది బిఎస్ఎల్ ఆఫీస్, డైరెక్ట్ మన టవర్ సర్కిల్ కనిపిస్తుంది. లేబర్స్ ఇక్కడ రైట్ సైడ్ అన్ని కూరగాయలు పండ్లు ఉంటాయి. ఇటు సైడ్ ఇవన్నీ కూడా బాగా చూసారా, పబ్లిక్ ఎవ్వరు లేరు. అంటే ఎవరు లేరంటే ఇప్పుడు వచ్చారు యాక్చువల్. ఇంకా మార్నింగ్ అయితే ఎంటీగా ఉంటుంది. సండే కనుక మొత్తం కూల్గా ఉంటుంది అనమాట. అట్లా చూడొచ్చు. నేను వచ్చాను ఇక్కడికి. ఇటు ఒకప్పుడు పాత కమల సెలక్షన్, ఇటు ఇది టవర్ సర్కిల్ దగ్గరకు వచ్చాను ఎగ్జాక్ట్లీ. వర్కింగ్ డే అయితే మొత్తం ఇక్కడ ఫుల్ బిజీ. ఇప్పుడు అంతా ఎంటీ టవర్ సర్కిల్. అండ్ ఇది డైరెక్ట్గా మళ్ళీ గాంధీ రోడ్కి వెళ్ళే రోడ్డు. సో మన వీడియో లైక్ చేయకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కామెంట్. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇక్కడ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ దగ్గరకు వచ్చాము. సో చూసారు కదా ఎస్ఎన్ ప్రైడ్ మాల్ బోర్డు ఇరిగిపోయింది, అంటే గాలి ద్వారానికి అనుకుంటా. మధ్యలో డి ఎగిరిపోయింది. మన గాంధీ రోడ్ నుంచి వెళ్ళి ఇటువాడికి మన రైల్వే స్టేషన్ రోడ్. ఇది మన జిమ్ ఉంటది కదా అటు సైడ్ అనమాట. అంత ఎంటీగా ఉంటది. జస్ట్ చూపెడదామని చెప్పేసి సండే రోజు ఎలా ఉంటది. ఇందులో సినిమాస్ ఇది ఆల్రెడీ ఓపెనింగ్ అయింది కూడా ఎవరికి సరిగా తెలియదు. ఇందులో లెనిన్ దౌడిస్తే సినిమాలు అయితే నడుస్తున్నాయి. ఇక్కడ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ లో మల్టీప్లెక్స్ లో వచ్చేసి మనకి కొత్త ఈవిల్ డెడ్ బర్న్ అండ్ ధమాల్, లెనిన్, దౌడిసి ఇవైతే 4 సినిమాలు అయితే వచ్చినాయి కొత్తగా. సో ఈవిల్ డెడ్ అయితే వెరీ హర్రర్ పిక్చర్ యాక్చువల్ గా. అది మన లేటెస్ట్ గా అయితే కొత్త వర్షంలో వచ్చింది, ఒకసారి చూడాలి. చాలా భయంకరంగా ఉంటది. కిసాన్ నగర్లోని అమ్మవారి టెంపుల్, దుర్గామాత టెంపుల్ చూసారా. ఫ్రెండ్స్ మనకి కిసాన్ నగర్ లో చూసారు కదా గణపతి టెంపుల్ ఉంది, విఘ్నేశ్వర టెంపుల్. ఇది ఆర్చ్ ఇక్కడ. ఇది రోడ్ నెంబర్ 1 అని ఉంది, కిసాన్ నగర్ వెస్ట్ జోన్. ఇటు పోతే ఎలక్షన్ రోడ్. జస్ట్ అసలు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అని చూద్దాం అనేసి వాళ్ళ తిరుగుతున్నాను అనమాట అలాగా. సో ఇది అందులో ఒకటి. నాకు మెయిన్ కిసాన్ నగర్ చింతలు అంటారు. ఇక్కడ ఏరియాలో ఉన్న శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం ఇది. పంచముఖి హనుమాన్ టెంపుల్, కిసాన్ నగర్ ఏరియా. ఇక్కడ జమ్మిగద్ద యాక్చువల్గా మనకి దసరా రోజు రావణాసుని కాలుస్తారు కదా, ఈ ప్లేస్ లో చేసి కాలుస్తారు. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఫ్రెండ్స్ ఇక్కడ వీడియో ఎడిటింగ్ నడుస్తుంది. ఇక్కడ మన ప్రశాంత్ చేస్తున్నాడు అనమాట. దాదాపు మనం కలిసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ప్రశాంత్? ఓకే, తను కొరియోగ్రాఫర్, వీడియో ఎడిటర్, ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అన్ని తీస్తాడు. ఇక పెళ్లిళ్ళు, షూటింగ్స్, వీడియోలు కావాలంటే మన ప్రశాంత్ నెంబర్ ఇస్తా. కావాలంటే కింద కామెంట్స్ కామెంట్ చేయండి, అప్పుడు వాళ్ళు పంపిస్తా. చూసారు కదా ఇక్కడ ఈ సైజ్ ఫోటోస్ కావాలంటే ఫోటోస్, ఆల్బమ్స్ అన్ని చేస్తారు. మా ఇంటి దగ్గర అనమాట. దాదాపు 6-7 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ అనమాట మేము. అంతకుముందు ఒకసారి మనం చొప్పదండిలా రావణుల కార్యక్రమంలో వచ్చేసి నేను రావణాసుర వేషం తనే ఇచ్చిన అనమాట. తనే నాకు రావణాసుర వేషం వేశాడు. ఫస్ట్ మొదటి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అది బాగా వచ్చింది కదా. సో అవునవును మధ్యలో రైట్ అవును. సో ఒక రావణాసురం అయితే వేషం వేసి అక్కడ చేశారు ఫస్ట్ పర్ఫార్మెన్స్. తనంగా అప్పుడు అడిగాడు, చేశాను లక్కీగా. అది మొదటి స్టేజ్ పర్ఫార్మెన్స్ నాకు ప్రశాంత్ ఇచ్చారనమాట. అండ్ ప్రెసెంట్ అయితే తను షార్ట్ ఫిల్మ్స్ లైక్ ఇంకా మళ్ళీ వెడ్డింగ్ షూటింగ్స్, ఎనీ మీ షూటింగ్ సంబంధించిన ఎనీ అని చేస్తారు. ప్లస్ ఎడిటింగ్ కూడా చేస్తారు తనే. వీడియో షూటింగ్ ఉంది, ఎడిటింగ్ ఉంది, ఎవ్రీథింగ్. మీకు ఆల్బమ్స్ అన్ని తనే చేయిస్తారు. మిగతా వాళ్ళు బయట అందరూ వాళ్ళు ఎడిటింగ్ చేయకుండా వాళ్ళు తీసి ఇంకోళ్ళకి అప్పిస్తారు. తను మాత్రం తన ఓన్ చూసారు ఇక్కడ ఆల్రెడీ వెయిటింగ్ వర్క్ వస్తుంది. ఓన్ స్టూడియో ఉంది, అంత స్టూడియో అనేది చేస్తాడు. కావాలి డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను. సమయం 10 నిమిషాల దాకా 2 అవుతుంది. జున్నాని విన్నాని ఫోన్ లో బిజీ అయిపోయినారు. ఇక్కడ అమ్మ ఫోన్ లో బిజీ అయిపోయినారు, ఫోన్ లో లాగ్ చూస్తున్నారు. సమయం వచ్చేసి 10 నిమిషాల దాకా 7 అవుతుంది. చూసుకోవచ్చు మనకి 7 గంటలకు ఇంకా సూర్యుడు ఉన్నాడు. ఇది ఎండాకాలమా వానాకాలమా చూసారా? 10 నిమిషాల దాకా 7 అవుతుంది, ఇంకా సూర్యుడు ఉన్నాడు. మొత్తం ఆకాశం వెళ్తూనే ఉంది, ఎక్కడ చూసినా కూడా చీకట్లేదు. అదే వర్షాకాలం చలికాలం ఇప్పటికిప్పుడు చీకటి అయ్యేది మొత్తం కంప్లీట్ గా. అలాంటిది కంప్లీట్ ఫుల్ వెళ్తురు ఎక్కడ చూసినా కూడా. సో ఎలా వెళ్తుందని చెప్పేసి మనం అవతారం చేంజ్ చేసుకుని వెళ్తున్నాను. రిటర్న్ వచ్చినాక చూద్దాం ఎట్లుంటది అనేది. ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలుస్తలేదు. కటింగ్ షాపింగ్ చేసుకుందామని వెళ్ళాను.
పాప అతనికి స్టంట్స్ చేశారనమాట. పర్సన్ చూస్తే యంగ్ ఉంటాడు, నార్మల్ గా ఉంటాడు, హెల్తీగానే ఉంటాడు. బట్ సడన్ గా అతనికి స్టంట్స్, సో టైం పడుతుంది, ఆయన రెస్ట్ పొజిషన్ ఉండనమాట. సో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను. చాలా మంది మీరు హెల్త్ జాగ్రత్తలు తీసుకోండి. ఎవరైనా కూడా ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి, కంప్లీట్లీ బయట టీలను అవాయిడ్ చేయండి, అండ్ ప్లాస్టిక్ కప్పులలో అవాయిడ్ చేయండి. మీరు ఫంక్షన్ కి వెళ్తే కూడా స్టీల్ ప్లేట్లు పట్టుకోండి మీతోని. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాస్ మీ ఎక్కడికి వెళ్తే కూడా స్టీల్ వాడే ప్రయత్నం చేయండి. వీలైతే ఒక ఎంబడి గ్లాస్ పెట్టుకోండి. నీళ్ళు తాగాలంటే కూడా ప్లాస్టిక్ లలో కాకుండా బయట హోటల్కి వస్తే మీ టీ గ్లాస్ మీరు కట్టుకునే ఈ ప్రాసెస్ ఇటు ప్రతి ఒక్కరు అలవాడిస్తే సగం రోగం తగ్గిపోతాయి. మీరేమంటారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు ఎవరు బయటికి వెళ్ళినా ఒక గ్లాస్ ఎంట తీసుకెళ్తే సరిపోతుంది. మీరు టీ తాగినా వాటర్ తాగినా అదే గ్లాస్ యూజ్ చేసుకోవచ్చు. మీ అక్కడే వాటర్ ఉంటే కనుక కడుక్కోవచ్చు. సో ఇంప్లిమెంట్ చేసి చూడండి ఒకసారి. ఈ మీరు ఒక్కరు ఇంకొకరికి మీరు ఆదర్శవంతంగా అవ్వండి. మిమ్మల్ని చూసి నలుగురు పాటిస్తారు. ఈ అనారోగ్యాల పాలైతే వాళ్ళ నుంచి అందరిని ఆరోగ్యంగా పరిచే దిశకి మనం మార్చొచ్చు. మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఎక్కడ పోయినావు ఇదరక్క? ఎక్కడ పోయినారు? మంగళ షాప్. ఏం చేసిన మీరు పోయి? కమల్ షాప్. ఏం చేసింది మరి? ఇప్పుడు వచ్చినారు. ఎన్ని గంటలకు పోయినా కదా? 8:20కి వచ్చినారు. ఎన్ని గంటలకైనా ఎన్ని గంటలకు వచ్చిల్లు? ఎన్ని గంటలకైనా ఎన్ని గంటలకు వచ్చిల్లు? ఇంకా లైట్ ఏంటి? మేమైతే టైం చూడలేదు. ఆషాఢ మాసం సేల్ వచ్చినట్టునని షాపింగ్ వెళ్ళారు కదా? మీరు ఉన్నారు ఆషాఢం సేల్లో? నిన్ను విన్నారు ఏంటిది? అది ఏంటిది నాన్న? రాత్రి 5 నిమిషాలకు 11. నౌ ఐఎమ్ గోయింగ్ టు భాగ్యనగర్. ఓకేనా? అక్కడ నింపేసి మళ్ళీ రిటర్న్ రావాలి. గోయింగ్. టాటా బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో ముగిస్తాను. వీడియో లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. నెక్స్ట్ వీడియో బై బై. కీప్ వాచింగ్ వ్లాగ్స్.